నమస్తే అండి. ఐఎమ్ డాక్టర్ మురళీకృష్ణ కొండ, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ అండ్ హెడేక్ స్పెషలిస్ట్ అండ్ మురళీకృష్ణ హెడేక్ అండ్ న్యూరో కేర్, కేపీహెచ్బి రోడ్ నెంబర్ 1. ఈరోజు మనము హిమరేజిక్ స్ట్రోక్ అంటే బ్రెయిన్లో రక్తనాళం పగిలిపోయి రక్తస్రావం కావడం వల్ల వచ్చేటువంటి పక్షవాతం గురించి తెలుసుకుందాం. అసలు ఎందుకు వస్తుంది? మెయిన్ కారణం మళ్ళీ చెప్తున్నాను, ఇదివరకు వీడియోస్లో కూడా చెప్పాను, బీపీ కంట్రోల్లో లేకపోవడం వల్ల వచ్చేటువంటిది. ఇక్కడ నేను మళ్ళీ బీపీ గురించి చెప్తున్నాను, ఎందుకంటే బీపీ అంత ఇంపార్టెంట్, కంట్రోల్ ఇంపార్టెంట్ కాబట్టి. బీపీ ఎక్కువైతే ప్రెషర్ రక్తనాళం పైన పెరుగుతూ పోతే ఏదో ఒక పొజిషన్కి వెళ్ళాక ఆ రక్తనాళం ఆ రక్తం యొక్క ప్రెషర్ని తట్టుకోలేకపోవడం వల్ల రక్తనాళం పగిలిపోయి బ్లీడింగ్ అవుతుంది. ఆ బ్లీడింగ్ అనేది బ్రెయిన్లో మామూలుగా బ్రెయిన్ టిష్యూ లోపలికి బ్లీడింగ్ అవ్వడం వల్ల బ్రెయిన్లో ఒత్తిడి పెరుగుతుంది. దానివల్ల పక్షవాతం రావడంతో పాటు ఫిట్స్ రావచ్చు, ఒకవైపు స్పృహ కూడా తగ్గుతూ పోవచ్చు. ఎందుకంటే బ్రెయిన్ అనేది క్లోజ్డ్ క్యావిటీ. ఈ కపాలం లోపల బ్రెయిన్ ఉండాలి, లేకపోతే బ్రెయిన్కి సంబంధించినటువంటి ఫ్లూయిడ్ ఉండాలి, తప్పితే వేరే ఏది ఉండకూడదు. రక్తం అనేది ఎప్పుడు బ్రెయిన్ యొక్క రక్తనాళాల్లో మాత్రమే ప్రవహించాలి. అది కనుక బయటికి వచ్చినట్లయితే అది బ్రెయిన్ ఒకవైపు ఒత్తడం వల్ల, బ్రెయిన్లో ఫ్లూయిడ్ యొక్క ప్రెషర్ పెరగడం వల్ల క్రమంగా స్పృహ తగ్గిపోవు. కాబట్టి ఇలాంటి పేషెంట్స్కి చిన్న రక్తనాళం పగిలిపోయింది, కొంచెమే బ్లీడింగ్ అయ్యింది, ప్రాబ్లం లేదు. రక్తం ఎక్కువ బ్లీడింగ్ అయింది, బ్రెయిన్లో ఒత్తిడి పెరిగింది, క్రమంగా స్పృహ తగ్గితే ఎమర్జెన్సీ సర్జరీ చేయాల్సి రావచ్చు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నిటికీ ముఖ్య కారణం ఏంటి అంటే అన్కంట్రోల్డ్ బీపీ. చాలామంది బీపీ విషయంలో అశ్రద్ధ చేస్తారు. బీపీకి నాకు ఇదివరకు ఉండేసారి నేను తగ్గిపోయింది అంటారు. అలా ఉండదు. 4 రోజులు టాబ్లెట్ వేసుకోగానే తగ్గిపోయింది కదా అని మళ్ళీ వదిలేస్తే క్రమంగా ఒక వారం తర్వాత పెరుక్కుంటూ పోతుంది. మనం మళ్ళీ చూసుకోము, అది పెరుక్కుంటూ పోయి ఏదో రోజు సడన్గా రక్తనాళం పగిలిపోతుంది. కాబట్టి బీపీని అశ్రద్ధ చేయొద్దు. తొందరగా ఇలాంటి సిమ్టమ్స్ వస్తే వెంటనే వచ్చేస్తే హాస్పిటల్కి సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ కానీ చేయడం ద్వారా అది హిమరేజిక్ స్ట్రోకా ఇస్కెమిక్ స్ట్రోకా. హిమరేజిక్ స్ట్రోక్ అనుకోండి, చిన్నదైతే కన్జర్వేటివ్గా మేనేజ్ చేస్తాం, మందులతో మేనేజ్ చేస్తాం. ఇస్కెమిక్ స్ట్రోక్ అనుకోండి, పూర్తిగా ట్రీట్మెంట్ వేరు, అది వేరే వీడియోలో మనం ఆల్రెడీ మాట్లాడుతాం. కాబట్టి మళ్ళీ చెప్తున్నాను, దయచేసి బీపీని అశ్రద్ధ చేయొద్దు. బీపీని అశ్రద్ధ చేస్తే మీ ప్రాణాలతో చెలగాటం ఆడినట్లే.